ఓరుగల్లులో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరుకుందట. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అంతర్గత పోరు ప్రస్తుతం రచ్చకెక్కిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు తగ్గేదేలే అంటూ బహిరంగంగానే సవాళ్లు విసురుకోవడంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీలోని ఆధిపత్య పోరు ఎక్కడికి దారి తీస్తుందోనని టెన్షన్ పడుతున్నారట. అటు నేతల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ నెలకొందట. ఇంతకీ ఇంతలా వ్యవహరిస్తున్న నేతలెవరు? వారి మధ్య వాగ్వాదానికి కారణాలేంటి? తెలంగాణలో అధికార పార్టీకి వరంగల్ నేతల తీరు తలనొప్పిగా మారుతోంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆధిపత్య పోరు కారణంగా ఓ మాజీ మంత్రి పార్టీని వీడాల్సొచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆ పార్టీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందనే వార్తలు గుప్పమంటున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ మంత్రి కొండా సురేఖ భర్త మురళిగా వరంగల్ తూర్పు రాజకీయాలు నడుస్తున్నాయట. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే బస్వరాజ్ కొండాకు మధ్య గ్యాప్ పెరిగింది. ఇద్దరూ ఒకే అసెంబ్లీ సెగ్మెంట్లోని కీలక నేతలు కావడం, ఇరువురు బీసీ సామాజిక వర్గానికి వారే అవడంతో రాజకీయంగా పోరు మొదలైందని సొంత పార్టీలోనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్లో ఆధిపత్య పోరు కారణంగా కారు పార్టీని వదిలి కాంగ్రెస్లో చేరారు కొండా దంపతులు. వరంగల్ తూర్పు నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కొండా సురేఖ గెలిచిన నాటి నుంచి వరంగల్ అంటే కాంగ్రెస్ పార్టీకి, కొండా కుటుంబానికి అడ్డా అని కొండా మురళి చెప్పుకొస్తున్నారు. వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్గా మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షురాలి హోదాలో వరంగల్లో అడుగుపెట్టిన స్వర్ణకు కొండా దంపతులు అడుగడుగునా చెక్ పెట్టే ప్రయత్నం చేశారనే వార్తలు వినిపించాయి. తమను కాదని వరంగల్ తూర్పులో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యారనే వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న బస్వరాజ సారయ్య తన గురువు రామసహాయం సురేందర్ రెడ్డి ద్వారా కారు పార్టీని వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు. బస్వరాజ రాకను వరంగల్ తూర్పు కాంగ్రెస్ కార్పొరేటర్లు, జిల్లా అధ్యక్షురాలు స్వర్ణ స్వాగతించి ఒక్కడిగా కలిసి పనిచేసుకుంటున్నారు. బస్వరాజ్ సారయ్య రాకతో కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులను విభేదించే నేతలందరూ ఒక్కటయ్యారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న ఎర్రబెల్లి స్వర్ణ కూడా పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సారయ్యతో కలిసి ఘనంగా నిర్వహించారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు వరంగల్ పర్యటనలోనూ కొండా దంపతులు పాల్గొనలేదు. అయితే వారం క్రితం వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదాన్ సెంటర్లో రోడ్ సైడ్ దుకాణాలు, డబ్బాలను అధికారులు తొలగించారు. ఇదే సమయంలో ఎంట్రీ ఇచ్చినటువంటి కొండా మురళి పేద వ్యాపారుల డబ్బా తొలగింపులో ఎమ్మెల్సీ సారయ్య ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మాటల యుద్ధానికి తెరలేపారు. ఇతర పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్లోకి వచ్చారని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సారయ్యకు కొండా మురళి ఛాలెంజ్ విసిరారు. దేశ చరిత్రలోనే తాను ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా గెలిచానని, పనికిమాలిన పనులు మానుకోవాలని సారయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని స్థానిక నేతలే చెప్పుకుంటున్నారు. వరంగల్ తూర్పు అంటేనే తమ అడ్డా అని, ఇక్కడ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామనేది కొండా దంపతుల వాదన. ఇదే అంశంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానంటూ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చాడు కొండా మురళి. దీంతో సారయ్య వర్సెస్ కొండా దంపతులుగా ఉన్న పోరు మరింత ముదిరిందని వాదనలు తెరపైకొచ్చాయి. కొండా దంపతుల పోకడలకు చెక్ పెట్టేందుకే ఇతర నేతలను కలుపుకుని సారయ్య ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే మురళి ఘాటుగా స్పందించారని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం బస్వరాజ్ సారయ్య, కొండా మురళి వర్గాలుగా శ్రేణులు చీలిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారట. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుందో అనే చర్చ సాగుతోంది. అధిష్టానం కల్పించుకుని ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలంటూ కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నట్లు సమాచారం.